హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టేల్స్. ఈరోజు మనం చంద్రన్న రుణం కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ మంది మన కథలు వినగలుగుతారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగా మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎన్నో శ్రమలకు ఓర్చి చేస్తున్న ప్రయత్నం, ప్రతి ఒక్కసారి భంగపడుతున్న ఎంతో పట్టుదలగా ఓర్పు నన్ను ఆశ్చర్యపరుస్తున్నాయి. అనాలోచితంగా కానీ లేక జాలి కొద్దీ కానీ ఏ అనర్హుడికైనా మేలు చేయాలనుకుంటున్నావేమో నాకు తెలియదు. యుక్తాయుక్తాలు చూసి చూడకుండా ఎవరికీ వాగ్దానాలు చేయకూడదు. అందువల్ల కొన్ని చిక్కులు కొని తెచ్చుకోవటం అవుతుంది. ఉదాహరణగా నీకు చంద్రన్న అనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. శ్వేతాస్యుడు అనే గంధర్వరాజు దగ్గర పనిచేసే భాగ్యనాథుడు అనే గంధర్వుడు సుప్రియ అనే అప్సరసను ప్రేమించాడు. ఆమె అతడికి ఒక అందమైన దంతపు పెట్టెనిచ్చి, దీన్ని శ్వేతాస్యుడి కోశాగారంలోని విలువైన రాళ్లతో నింపి నాకు తెచ్చి ఇస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. భాగ్యనాథుడు శ్వేతాస్యుడికి విషయం చెబితే ఆయన కాసేపు ఆలోచించి, నేను నిన్ను నా కోశాగారంలోని విలువైన రాళ్లతో కొడుతూ ఉంటాను. ఎన్ని రాళ్ల దెబ్బలు తినగలిగితే అవన్నీ నీకే అని అన్నాడు. భాగ్యనాథుడు కూడా సరే అన్నాడు. కానీ మొదటి దెబ్బకే బాధ భరించలేక ఇక చాలన్నాడు. అప్పుడు శ్వేతాస్యుడు నవ్వి, నా సంపదను సులభంగా సామాన్యుల పాలు చేయలేను. నీ ప్రేమ గొప్పదైతే నేను తప్పక సహాయపడి ఉండేవాణ్ణి. నువ్విక సుప్రియను మర్చిపోవడం మంచిది అని అన్నాడు. నువ్వు నన్ను మోసం చేశావు. నా ప్రేమను పరీక్షించే పద్ధతి ఇది కాదు. నీ రాళ్ళు చేసే గాయాలను నేనే కాదు, ఏ ప్రేమికుడు భరించలేడు అని అన్నాడు భాగ్యనాథుడు ఎంతో బాధగా. శ్వేతాస్యుడికి కోపం వచ్చింది. ఆయన వెంటనే, నీలో తప్పుంచుకుని నన్ను మోసగాడిని అంటున్నావు. నేను నీ పెట్టెను విలువైన రాళ్లతో నింపి ఇస్తాను. దాన్ని వదిలించుకునేదాకా నీకు ఈ లోకంలో స్థానం లేదు. అసలైన ప్రేమికుడు కనిపించే వరకు నీకు ఈ పెట్టె నుంచి విముక్తి ఉండదు అంటూ భాగ్యనాథుడిని శపించాడు. భాగ్యనాథుడు ఆయన కాళ్ల మీద పడి, ఈ శాపాన్ని నేను భరించలేను, నాకు విముక్తి మార్గం చెప్పండి అని వేడుకున్నాడు. శ్వేతాస్యుడు భాగ్యనాథుడి మీద జాలిపడి, భూలోకం ప్రేమమయం, అక్కడికి వెళితే నీకు శాప విముక్తి కలిగించగల గొప్ప ప్రేమికులు తొందరగానే ఎదురుపడతారు అని చెప్పాడు. భాగ్యనాథుడు పెట్టెతో సహా భూలోకానికి వచ్చి బైరాగి వేషంలో అసలైన ప్రేమికుడి కోసం అన్వేషణ ప్రారంభించాడు. అలా తిరగ్గా అతడికి జనకపురంలోని చంద్రన్న ప్రేమ గురించి తెలిసింది. ఈ చంద్రన్న పొలం పనులు చేసుకునే రామన్నకి ఆఖరి కొడుకు. రామన్న రోజు ఉదయాన్నే లేచి పొలానికి వెళ్తాడు. ఇంటి దగ్గర ఆయన తండ్రి సోమన్న, తల్లి మంగమ్మ, భార్య రంగమ్మ పెరటి పని, ఇంటి పని, వంట పనులు చేసుకుంటూ ఉంటారు. రామన్న పెద్ద కొడుకు వీరన్న ఊళ్ళో కిరాణా దుకాణం నడుపుతాడు. అలా ఆ కుటుంబంలో అంతా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. కానీ చంద్రన్న మాత్రం పరమ సోమరి. పెద్దలు మందలించినా ఏమీ పట్టించుకోకుండా అలా తిరుగుతూ ఉంటాడు. ఇలా ఉండగా పట్నంలో ఉండే విశాలుడు అనే ఒక భాగ్యవంతుడు వీరన్నకు తన కూతురు మల్లికనిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాడు. పిల్లను చూడటానికి రామన్న కుటుంబానికి కబురు పంపించాడు. ప్రయాణమయ్యి విశాలుడింటికి రమ్మని. రామన్న కుటుంబం అంతా ప్రయాణమై విశాలుడింటికి వెళ్ళారు. వీరన్నకు మల్లిక నచ్చింది. పెళ్లికి ముహూర్తం కూడా నిశ్చయించారు. అప్పుడే చంద్రన్న మల్లిక చెల్లెలు మనోహరిని చూశాడు. అక్క కంటే అందంగా చలాకీగా ఉన్న ఆమె చంద్రన్నకు ఎంతగానో నచ్చింది. కానీ మనోహరికి చంద్రన్న ఏ పని పాట లేకుండా తిరిగే సోమరి అని తెలియటంతో అతడికేసి తల తిప్పి చూడటం కూడా మానేసింది. దానితో చంద్రన్నకు చాలా రోషం వచ్చి ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకుని తీరాలి అని అనుకున్నాడు. మనోహరి ఒంటరిగా ఉన్నప్పుడు పలకరించి, నేను నిన్ను పెళ్లాడాలని అనుకుంటున్నాను, ఏమంటావు అని అడిగాడు.
మనోహరి వెంటనే, నువ్వు నాకు కొత్త ఇల్లు కొనిస్తే నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది తడుముకోకుండా. అలాగే, కొత్త ఇల్లు కొని పెడతాను, అంతవరకు నువ్వు ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదు అన్నాడు చంద్రన్న. కొత్త ఇల్లు కొనడానికి ఎన్నాళ్ళు పడుతుందో చెప్పు మరి అంది మనోహరి. చంద్రన్న ఒక్క క్షణం ఆలోచించి, ఇక్కడే ఉండు, మా తాతను అడిగి నీ ప్రశ్నకు జవాబు తెలుసుకొని వస్తాను అని అన్నాడు. నాకు ఇల్లు కొనడానికి మీ తాత అనుమతి కావాలా అని అడిగింది మనోహరి విసుగ్గా. అనుమతి కాదు, డబ్బు అన్నాడు చంద్రన్న. నాకు ఇల్లు నీ డబ్బుతో కొనిపెట్టాలి. మీ తాత, మీ నాన్న, మీ అన్నయ్య కష్టపడి సంపాదించిన డబ్బు వాళ్ళదవుతుంది. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు నీదవుతుంది అని అంది మనోహరి. చంద్రన్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. అప్పటికి ఊరుకొని అన్న పెళ్లి జరిగాక తన వదిన మల్లికకు తన గోడు చెప్పుకున్నాడు. చంద్రన్న చెప్పింది విని మల్లిక ఆశ్చర్యపడింది. మనోహరి అందాన్ని చూసి, ఇప్పటి వరకు బాగా డబ్బున్న 4 యువకులు పెళ్లి చేసుకుంటామంటూ ముందుకు వచ్చారు. వాళ్లల్లో ఎవరూ మనోహరికి నచ్చలేదు. మల్లిక ఈ సంగతి చంద్రన్నకు చెప్పి, నా చెల్లెలికి డబ్బు మీద ఆశ ఉందనుకోవటం లేదు. నిన్ను ఇల్లడిగిందంటే నువ్వంటే ఆమెకు ఇష్టమై ఉండాలి. మరి నా చెల్లెలిని పెళ్ళాడాలని ఉంటే నువ్వు కష్టపడి డబ్బు సంపాదించక తప్పదు మరి అని చెప్పింది. ఇది విన్న చంద్రన్నకు ఎక్కడ లేని పట్టుదల వచ్చింది. తనకు తానుగా డబ్బు సంపాదించడం ఎలా అన్న తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. సరిగ్గా అదే సమయంలో గంధర్వ భాగ్యనాథుడు బైరాగి వేషంలో వచ్చాడు. ఆయన వాళ్ళింట్లో సుష్టిగా భోజనం చేసి అందరికీ శుభం కలగాలని దీవించాడు. చంద్రన్న తన గోడు ఆయనకు చెప్పుకున్నాడు. బైరాగి అతడి వంక ఆప్యాయంగా చూసి, ఆహా, నువ్వు నిజమైన ప్రేమికుడు అనిపిస్తుంది. నా వెంటరా, నేను చెప్పిన 3 కష్టమైన పనులు చెయ్యి, ఒకే ఒక్క రోజులో కోటీశ్వరుడు అయిపోతావు అని చెప్పాడు. చంద్రన్న బైరాగితో బయలుదేరి వెళ్ళాడు. వాళ్ళు ఊరు దాటి ఒక కొండ గుహలో ప్రవేశించారు. లోపల అంతా చీకటి. బైరాగి చంద్రన్నతో, నువ్విక్కడ పద్మాసనం వేసుకొని కూర్చో, ఆంజనేయుడి నామాన్ని జపం చేస్తూ ఉండు. క్షణం కూడా నిద్రపోకుండా ఒక రోజంతా అలాగే గడిపితే అప్పుడు నేను వచ్చి పిలుస్తాను. కళ్ళు తెరువు, తర్వాత ఏం చెయ్యాలో అప్పుడు చెబుతాను అని అన్నాడు. చంద్రన్న వెంటనే దీక్ష ప్రారంభించాడు. అప్పుడు అతడికి ఏవేవో వికటాట్టహాసాలు వినిపించాయి. అయినా చంద్రన్న భయపడలేదు. మర్నాడు బైరాగి వచ్చి కళ్ళు తెరవమనేదాకా చుట్టుపక్కల ఏం జరుగుతుందో అన్న స్పృహ కూడా లేదు చంద్రన్నకి. చంద్రన్న కళ్ళు తెరిచాడు. వెంటనే ఆ గుహ అంతా వెలుగులతో నిండిపోయింది. శభాష్ చంద్రన్న, ఇప్పుడు ఎదురుగా గోడ మీద ఉన్న రాక్షసుడి బొమ్మ దగ్గరికి వెళ్ళు, ఆ బొమ్మ చెప్పినట్లు చెయ్యి అని అన్నాడు బైరాగి. రాక్షసుడి బొమ్మ చాలా భయంకరంగా ఉంది. చంద్రన్న నిర్భయంగా వెళ్ళి బొమ్మ దగ్గరికి వెళ్ళి అతి పెద్దగా నవ్వుతూ, నా నోట్లో నీ కుడి చెయ్యి పెట్టు అని అంది. సంకోచించకుండా, భయపడకుండా చంద్రన్న పెద్ద గుహలా ఉన్న ఆ బొమ్మ నోట్లో తన కుడి చెయ్యి పెట్టాడు. అంతే, బొమ్మ నోరు మూసుకుపోయింది. చంద్రన్నకు తన చేతిని ఎవరో కరకర నమిలేస్తున్నారన్నంత బాధ కలిగింది. అయినా ఓర్చుకున్నాడు. కాసేపటికి బొమ్మ నోరు తెరిచి, నీ చేతికి ఒక తాళం చెవి తగులుతుంది, అది తీసుకొని నా బొడ్డులో పెట్టు అని అంది. చంద్రన్న తాళం చెవి తీసుకుని బొమ్మ చెప్పినట్లుగా చేశాడు. వెంటనే గుహ గోడ పెళపెళమంటూ బద్దలై 2గా విడిపోయింది. బైరాగి చంద్రన్న లోపలికి వెళ్ళారు. అక్కడ వాళ్లకు ఒక ఇనుప పెట్టె కనిపించింది. దాని తలుపు ఏ తాళము లేకుండా తాపడం చేసి ఉంది. అప్పుడు బైరాగి చంద్రన్నతో, ఈ పెట్టెలో 1,000,000 వరహాల విలువ చేసే బంగారం, రత్నాలు, వజ్రాలు ఉన్నాయి. దీని తలుపు తెరుచుకోవాలంటే నువ్వు ఎంతో ప్రేమించే వారి మీద ఒట్టు వేసి గుప్పెట్లు బిగించి పెట్టెను బలంగా కొట్టాలి. ఆ ప్రయత్నంలో వేళ్ళు విరిగినా, రక్తం వచ్చినా వెనుకంజ వేయకూడదు అని చెప్పాడు. చంద్రన్న మనోహరి మీద ఒట్టు వేసి గట్టిగా గుప్పెట్లు బిగించి పెట్టెను కొట్టాడు.
ఒక్కసారిగా మూత తెరుచుకోలేదు. అయినా నిరుత్సాహపడకుండా 4-5 నిమిషాల పాటు అలా కొట్టేసరికి చేతి వేళ్ళు దెబ్బతిని రక్తం కారుతూ ఉంది. అది చూసి చంద్రన్న స్పృహ తప్పి పడిపోయాడు. ఆ మరుక్షణం పెట్టె మూత చటుక్కున తెరుచుకుంది. అప్పుడు బైరాగి భాగ్యనాథుడి రూపానికి మారి చంద్రన్నను చేతితో తాకాడు. చంద్రన్నకు స్పృహ వచ్చింది. భాగ్యనాథుడు చంద్రన్న వైపు ఆప్యాయంగా చూసి, నాయన, నీ ప్రేమ కారణంగా నాకు విముక్తి లభించింది. అందుకు ప్రతిఫలంగా ఈ పెట్టెలోని సంపదనంతా నీకిచ్చేస్తున్నాను అంటూ తన కథను చెప్పాడు. కథ అంతా విన్నా చంద్రన్నకి ఆశ్చర్యంగా పెట్టెలోకి తొంగి చూశాడు. అందులో బుసలు కొడుతున్న నాగుపాములు కనపడ్డాయి. ఆ సంగతి చెప్పగానే భాగ్యనాథుడు ఒక్క క్షణం ఆలోచించి, పెట్టి మూత తెరవగలిగిన నువ్వు నిస్సందేహంగా గొప్ప ప్రేమికుడివే. కానీ నువ్వు ఎవరికో రుణపడి ఉండటం వల్ల నీకు ఈ సంపద కనపడటం లేదు. వెంటనే వెళ్ళి నీ కుటుంబ సభ్యులందరినీ ఇక్కడికి తీసుకునిరా అని చెప్పాడు. కొద్దిసేపటికి చంద్రన్న వెంట కుటుంబ సభ్యులందరూ వచ్చారు. అయితే ఒక్కరూ చంద్రన్న రుణం గురించి చెప్పలేకపోయారు. భాగ్యనాథుడు వాళ్లతో, మీరందరూ ఒక్కొక్కరిగా వెళ్ళి పెట్టెలోకి తొంగి చూడండి. చంద్రన్న కన్నా గొప్ప ప్రేమికులు ఎవరైనా ఉంటే వారికి ఇందులోని సంపద కనబడుతుంది అని చెప్పాడు. అప్పుడు ఒక్కొక్కరే వచ్చి పెట్టెలోకి తొంగి చూసి వెళ్ళారు. అందులో బుసలు కొట్టే నాగులే కనపడ్డాయి. అయితే చివరిగా చూసిన వీరన్నకు మాత్రం బంగారం, వజ్రాలు, రత్నాలు కనిపించాయి. భాగ్యనాథుడు వీరన్నను మెచ్చుకొని, మీది ఉమ్మడి కుటుంబం గనుక ఈ సంపద అంతా అందరికీ చెందుతుంది అని చెప్పి అదృశ్యమై వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చంద్రన్నకు మనోహరి పట్ల ఉన్న ప్రేమను పరీక్షించడానికి భాగ్యనాథుడు అతడికి చాలా కఠోర పరీక్షలు పెట్టాడు. వాటిలో చంద్రన్న నెగ్గుకు వచ్చినట్లుగా స్పష్టమవుతూ ఉంది. అలాంటప్పుడు పెట్టెలోని అతడికి బుసలు కొట్టే పాములు కనపడటం, వీరన్నకు కోటి విలువ చేసే సంపద కనపడటం అసందర్భంగా లేదా? ఇందుకు గంధర్వులు ఏదో మాయాజాలం చేశాడనుకోవాలి. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. అందుకు విక్రమార్కుడు, ఈ జరిగిన దాంట్లో అసంబద్ధత, గంధర్వ మాయాజాలాలు ఏమాత్రమూ లేవు. ప్రేమించిన వ్యక్తి కోసం అవసరమైతే ప్రాణత్యాగం చేయాలనుకునే సాహసికుల ప్రేమ కంటే తన కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే సామాన్యుడి ప్రేమ ఎన్నో రెట్లు గొప్పది. అందువల్లనే పెట్టెలోని ఆ సంపద వీరన్నకు కనిపించింది అని చెప్పాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. థ్యాంక్ యూ.